మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఎస్ విఘ్నేష్ అనే విద్యార్థి అండర్-19 స్కూల్ గేమ్స్ కరాటీ పోటీలలో విజయం సాధించే నేషనల్ పోటీలకు ఎంపికయ్యాడు. గత 3 ఏళ్లుగా పోటీ పడ్డ ప్రతి పోటీలో ప్రతిసారి విజయాలు సాధిస్తూ ఉన్న విఘ్నేష్ ఆత్మకూరు పట్టణ నివాసి. ప్రస్తుతం ఉదయగిరి MUO2గా ఉన్న తోట శ్రీనివాసులు ముద్దుల మనవడు. కడప జిల్లా రాజంపేటలో జరిగిన గవర్నమెంట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టేట్ కరాటీ పోటీలలో ఇంటర్మీడియట్ విద్యార్థితో పోటీపడి గెలుపొందడం జరిగింది. రెజ్లింగ్, కరాటీలలో 3 ఏళ్లుగా తర్ఫీదు పొంది ఉత్తమ ప్రతిభగాంచిన విఘ్నేష్ అదే స్ఫూర్తితో, పట్టుదలతో ఈ పోటీలో పాల్గొని జాతీయ పోటీలకు సెలెక్ట్ అయ్యాడు. డిసెంబర్ 27 నుండి 30వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నేషనల్ పోటీలు జరుగుతాయి. తమ బిడ్డ కరాటీ పోటీలలో జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం తమకి ఎంతో సంతోషంగా ఉందని, అబ్బాయి రాణించేందుకు దోహదపడిన గురువు వాసుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని, జాతీయ పోటీలో గెలుపొంది ఆత్మకూరు పేరును నిలబెట్టాలని తోట శ్రీనివాసులు మరియు వారి సతీమణి పద్మావతి, కోచ్ వాసు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యుల సహకారంతో, కోచ్ అందించిన శిక్షణతో తాను తప్పకుండా నేషనల్లో గెలిచి తీరుతానని విఘ్నేష్ తెలిపారు.
వాసు, మా స్టూడెంట్ పేరు సారా వెంకట విఘ్నేష్. సో చిన్నప్పటి నుంచి కరాటే ఉన్న మక్కువతో ఎంతో కష్టపడి దాన్ని సాధించాలనే ఉద్దేశంతో, ఒక స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి నిన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఆఫ్ ఫెడరేషన్స్లో అండర్-19 సీనియర్ విభాగంలో సబ్ జూనియర్ అయినటువంటి మన సారా వెంకట విఘ్నేష్ అండర్-14 నుంచి అండర్-19 సీనియర్ క్యాడర్లో నేను ఆడతానని ఒప్పుకొని దాంట్లో -35 నుంచి -55 క్యాడర్లో ఉండే సీనియర్ ఇంటర్తో పార్టిసిపేషన్ చేసి అక్కడ 4 రౌండ్స్ ఆడి సిల్వర్ మెడల్ గెలుచుకోవడం చాలా అభినందనీయ విషయము. సో ఇతను నేషనల్కి, మధ్యప్రదేశ్లో జరిగే నేషనల్స్ గేమ్స్ కూడా మన సారా వెంకట విఘ్నేష్ సెలెక్ట్ అవ్వడం కూడా మన ఆత్మకి చాలా గర్వకారణము, ప్లస్ మనకి చాలా గర్వంగా ఉంది. సో ఇట్లాంటి వ్యక్తి ఇంకా ప్రోత్సహిస్తే ప్రభుత్వం ఇంకా మంచి స్థాయిని కూడా తీసుకెళ్తామని మేము కోరుకుంటున్నాము. సో దయచేసి ఇట్లాంటి స్టూడెంట్స్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో మా మనవడైనటువంటి సారా వెంకట విఘ్నేష్ చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల చాలా ఆసక్తిగా ఉండడం నేను గమనించి అతనికి తగిన ప్రోత్సాహం అందిస్తూ వస్తూ ఉన్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క కరాటే ప్రాక్టీస్ చేస్తూ, రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ అనేక రకాలైనటువంటి పోటీల్లో పాల్గొనడానికి నేను పంపించేవాడిని. ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాము. ఆయన గతంలో జరిగినటువంటి గేమ్స్లో కూడా నేషనల్ అవార్డ్స్ తెచ్చుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి రాజంపేటలో ఈ యొక్క స్టేట్ లెవెల్ మీట్లో ఈ యొక్క కరాటేలో అతను సెకండ్ రావడం జరిగింది, సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది, మరియు నేషనల్ గేమ్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పోటీల్లో ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి, శ్రమించి తన గురువు అయినటువంటి వాసు గారు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా అబ్బాయి పట్ల శ్రద్ధ వహించి ఈ యొక్క విజయానికి కారకులయ్యారు. వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక క్రీడ పట్ల ఒక వ్యక్తి ఆసక్తిగా, ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటే తప్ప ఈ యొక్క విజయాన్ని సాధించలేరు. ఆ అబ్బాయి ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించడం జరిగింది. నేను అనుక్షణం వారి యొక్క ఆరోగ్యం పట్ల, అతని చదువు పట్ల, శ్రద్ధ పట్ల వేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వోన్నత పాఠశాల ఆత్మకూరు ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ గారికి అందరూ కూడా ఈ సందర్భంగా ఆ అబ్బాయిని గేమ్స్లో అంత దూరం తీసుకెళ్ళినందుకు, సహకరించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి వాళ్ళ గురువు గారు వాసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.